సభకు నమస్కారం. భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన మేడే సందర్భంగా జరుగుతున్న జయహో కార్మిక కవిత్వ పుస్తకావిష్కరణకు విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఆసీనులై ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. వైరాగ్యం ప్రభాకర్ చాలా మంచి పని చేశాడు. కవితలను ఆహ్వానించాడు, పుస్తకం ప్రచురించాడు. ఎవరి వల్లనైతే ఈ సమాజం సజావుగా సాగుతుందో, దేదీప్యమానంగా వెలుగుతుందో, ఏ ఆటంకం లేకుండా మనగలుగుతున్నామో ఆ కర్షకులను, కార్మికులను, శ్రామికులను ఎల్లప్పటికీ గుర్తుంచుకునేలా, మనం వాళ్ళకెంత రుణపడి ఉన్నామో తెలిసి వచ్చేలా, అంత శ్రమ పడుతున్నా చిన్నచూపు చూపబడుతున్న వాళ్లను మనం గౌరవించేటట్లు చేసేలా ఈ పుస్తకం రూపొందింది. ఈ పుస్తకాన్ని తడమడానికి ముందు కర్షకులను, కార్మికులను, శ్రామికులను గురించి ఘనంగా గానం చేసిన ముగ్గురు ప్రముఖ కవుల పంక్తులను గుర్తు చేసుకుందాం. మొదట శ్రీశ్రీ, అందులోనూ ఈరోజు శ్రీశ్రీ జయంతి. కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వాముల దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణకే, విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్. ఆ శ్రీశ్రీయే అన్నాడు, నాలో కదిలే నవ్య కవిత్వం కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కవితాత్మకంగా సౌందర్యభరితంగా వ్యాఖ్యానించినటువంటి వాడు శ్రీశ్రీ. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, భావం భాగ్యం ప్రాణం ప్రణవం. గూడ అంజయ్య ఈ శ్రామికుల గురించి తన గొప్పగా కవిత్వం రాశాడు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా అంటూ చెరబండరాజు శ్రామికుల గురించి చెప్పాడు. కొండలు పగలేసినం, బండలను పిండినం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం, శ్రమయబడిదిరో సిరియబడిదిరో. ఒక్కసారి మన నిత్య జీవితాలను గమనిద్దాం. రైతులు, తాపీ మేస్త్రీలు, బట్టలు నేసేవాళ్ళు, రాళ్ళు కొట్టేవారు, నీళ్లు మోసేవారు, ఇటుకలు పేర్చేవారు, పలుగు పార పట్టేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, మత్స్యకారులు, పాకీ పనివాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, గనులలో పనిచేసేవాళ్ళు, రైతు కూలీలు, రైల్వే కూలీలు, యంత్రాలు నడిపేటోళ్ళు, నిత్యావసర వస్తువులు బండ్ల మీద అమ్మేటోళ్ళు, కాపలాదారుడు, హమాలీలు, దినసరి కూలీలు, షాపుల్లో గుమాస్తాలు, రిక్షావాలా, ఆటోవాలా, ఇండ్లకు రంగులు వేసేవాళ్ళు, ప్లంబర్లు, కరెంటు పని చేసేవాళ్ళు, రవాణా కార్మికులు, రోడ్లు నిర్మించేవాళ్ళు, పశుల కాపర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, వంటవాళ్ళు, సేవకులు, పేపర్ బాయ్ మొదలుకొని ఇంకా ఎందరో శ్రామికులు, అందరికీ మనం రుణపడి ఉన్నాం. వాళ్ళందరి వల్లనే మనం బతుకుతున్నాం. ఇవాళ మనం సమావేశం నిర్వహించుకుంటున్న ఈ హాలు, ఈ విద్యాలయం కట్టిన వాళ్ళు, ఈ మైక్ తయారు చేసినటువంటి వాళ్ళు, ఈ వెలుగులో మనం ఉండేలా చేసిన వారు అందరూ కార్మికులే. మనం ఇంటి నుండి ఇక్కడకు వచ్చాం. మన ఇళ్ళు కట్టిన వాళ్ళు, మన వాహనాలు తయారు చేసింది కూడా కార్మికులే. ఈ అన్ని విషయాలను అద్భుతంగా కవిత్వీకరించారు వైరాగ్యం ప్రభాకర్ పిలుపునందుకొని 100కు పైగా కవులు ఈ జయహో కార్మిక అనే పుస్తకంలో. ఆ కవులందరినీ ఈ వేదిక మీద నుంచి అభినందిస్తున్నాను.
ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి, మస్కట్, అమెరికా వంటి విదేశాల నుంచి కూడా రాసిన వాళ్ళు ఉండడం గమనార్హం. కార్మికులు పలికే విజయగీతిక మేడే. శ్రమజీవుల సంఘటిత శక్తికి ప్రతీక మేడే. ప్రపంచ కార్మికులారా ఏకం కండంటూ ప్రతిధ్వనించిన రోజు మేడే. వెట్టి చాకిరికి చరమగీతం పాడిన రోజు, యజమానులకు కనువిప్పు కలిగిన రోజు, కార్మికులు మెరుగైన సౌకర్యాలు చవిచూసిన రోజు, శ్రామికుల కలలు పండిన రోజు, ఎర్ర జెండా ఎగిరిన రోజు అని కవులు మేడే ప్రాధాన్యతను చాటారు. పిడికిలెత్తి గళం విప్పి బానిసత్వమును నిరసిస్తూ గుండెల్లోకి తూటాలు దిగి రక్తం ఏరులై పారిన, అసుగులే వాసిన, ఉద్యమ బావుట ఎగురవేసి ఎర్ర జెండా రెపరెపలాడించిన అమరులను, త్యాగధనులను స్మరిద్దామని కోరారు. నీ నెత్తురును చమురుగా మార్చి దేహపు పనిముట్టుతో నగరాలు నిర్మిస్తావు, ఉద్యానవనాలు సృజిస్తావు, వీధులన్నీ శుభ్రం చేసి నగరాన్ని అద్దంలా మారుస్తావు, కల్తీ లోకంలో మచ్చలేని సౌందర్య జీవితం నీది అని సురేష్ రాశాడు. నీ కాలి అడుగుల తడి తాకిడికి వంతెనలు ఎగుస్తాయి, నీ చేతి కళాస్పర్శకు గుడిగోపురాలు ఎగసిపడతాయి, నీ శ్రమ ఫలాలే సంస్కృతి భిక్ష అని కె వెంకటస్వామి అన్నాడు. నీ దయతో మా ఇంట్లో వెలుగులు కనబడుతున్నవి, నీ కృపతోనే రహదారులపై వాహనాలు నడుస్తాయి అని చుండూరి రాజ్యలక్ష్మి అన్నది. సూది మొదలు విమానం దాకా, మొబైల్ నుండి మిస్సైల్ దాకా, ఉపగ్రహాల దాకా తయారు చేస్తారు కార్మికులు. విశ్వగమనానికి ఊపిరి నీవు, మనిషి మనుగడకు పరబ్రహ్మవి అని వచించాడు వావిలపల్లి రాజారావు. తన ఊపిరితో గాలిని కదిలిస్తూ, తన చెమటతో చరిత్రను రాస్తూ, తన నిశ్శబ్దంతో సమాజాన్ని నడిపిస్తూ, ప్రతి ఉదయాన్ని పోరాటంగా ప్రారంభించే శ్రమజీవి గురించి నూతి అభిలాష్ రాశాడు. ఇరుడు వర్షించే అగ్నికణాలను మంచుపూలుగా ఆస్వాదిస్తూ, కాలచక్రంతో పోటీ పడుతూ, కండలను కరిగించి నరాలను కరాలుగా చేసి శ్రమను దైవంగా భావించి కుటుంబానికి తెరచాపై నిలిచిన శ్రామికుని గురించి వైరాగ్యం ప్రభాకర్ రాశాడు. కార్మికులను కారు మబ్బుల మధ్య వెలిగే వెన్నెల వెలుగులుగా, శ్రామికులను బంగారు భవిష్యత్తు కోసం కష్టించే కరుణామయులుగా అభివర్ణించింది భాను తేజశ్రీ. లోడె రాములు మరొకడుగు ముందుకు వేసి త్రిశూలాన్ని శివునికి అందించిన కమ్మరి గొప్పతనం, పీతాంబరాన్ని రామునికి అందించిన నేతన్న సంబరం, కోదండాన్ని రాముని చేతికి అందించిన గిరిజనుల నైపుణ్యం ప్రశంసించాడు. బొమ్మగారి నాగేశ్వరరావు అనే ఆయన రాయి రాయి పేర్చి పేర్చి రాజభవనం కట్టినోడా, పోగు పోగు చేర్చి చేర్చి కొత్త బట్టలు నేసినోడా, సుత్తి దెబ్బలు కొట్టి కొట్టి కత్తులెన్నో చేసినోడా, మట్టి శుద్ధలు తొక్కి తొక్కి కుండలెన్నో చేసినోడా, చెట్టు చెట్టు ఎక్కి ఎక్కి కళ్ళు కుండలు దించినోడా, పశుల జాతులు పెంచి పెంచి పాలధారలు పంచినోడా, చెమట చుక్కల నీటితో పంటలు పండించినోడా, మట్టి తట్టలు మోసి మోసి ప్రాజెక్టులు కట్టినోడా, ఎర్ర ఎర్రని ఎండలో నా తారు రోడ్లను వేసినోడా అంటూ ఇంకా వివిధ వృత్తుల వాళ్ళను ఉద్దేశించి పాడడానికి అనువైన రీతిలో రాశాడు. మరి అందరికీ వెలుగులు పంచే కార్మికుల జీవితాలు దయనీయంగా ఉన్నాయి. సైరన్ మోత అతనికి మేలుకొలుపు పాట, ఖాకీ నెక్కర్ చొక్కా అతనికి పండుగ బట్టలు, పార అలంకారం, బొగ్గుగని అతనికి రాజప్రాసాదం, ఒంటి నిండా పట్టిన బొగ్గు మసి అతనికి హోళీ రంగు అంటుంది అవధానుడ విజయలక్ష్మి. కారు, జీపు, బస్సులను సాఫీగా నడిపిస్తాడు, కుటుంబాన్ని సాఫీగా నడపలేకపోతున్నాడు. నడుపగలడు చెత్తబండి, నడుపలేకున్నాడు బతుకుబండి. కనుపాపలను బల్బులు చేసి ప్రపంచానికి వెలుగులు పంచి చీకటి గుడిసెలలో ఉంటున్నారు. హలాలు మెడలో హారాలుగా, పొలాల్లో బురద పన్నీరుగా చేసుకొని ఇంద్రధనస్సులో పచ్చదరాన్ని పైరుపై పరిచి పచ్చడి మెతుకులు తాను తిని పరమాన్నాన్ని మనకు పెట్టే రైతుకు ఏ తివాచి పరచాలి. ఆకాశమంత భవనం కట్టినా కటిక నేలపై సేదదీరే కార్మికునికి ఏ వింజామరతో వీచాలి అని అట్లూరి కల్పన ఆర్ద్రంగా రాసింది. కార్మికులు బంగళాలు బంగారాలు కోరడం లేదు, ఐశ్వర్యాలు ఆశించడం లేదు. వాళ్ళు కోరేది శ్రమకు తగ్గ ఫలితం, కాస్తంత గౌరవం. అది కూడా ఇవ్వలేమా? అది ఇస్తేనే మనం మనుషులం.
ఒక కాంట్రాక్టు కార్మికుని ఆవేదన వినండి. నా రక్తమంతా ఇంకిపాయి, యజమానేమో ఎదిగిపాయి, మాకు సైకిల్ కూడా ఉండదు, వారికి ఖరీదైన కార్లు, మా పిల్లలకు మున్సిపాలిటీ బడులు, వారి పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూళ్ళు, రోగాలొస్తే మాకు ధర్మాసుపత్రులు, వారికి కార్పొరేట్ హాస్పిటళ్ళు, చెమట మేం చిందించాలి, లాభాలు వాళ్ళకా అని ప్రశ్నించాడు BHEL హరిప్రసాద్. ఎదలోతుల్లోని గాయాలను గుర్తు చేశాడు నారీ నరేష్ మస్కట్ నుంచి. చిరు వ్యాపారుల, వ్యవసాయ కూలీల, అన్నదాతల, మత్స్యకారుల, ఇటుకబట్టి కార్మికుల కాల్చే ఆకలి కూల్చే వేదన గమనించింది సిరిపురం వాణిశ్రీ. శ్రమించడం మా తత్వం, కానీ శ్రమదోపిడిని ఎదిరిస్తాం, అణచివేతను నిలదీస్తాం, మా వేదన మా రోదనలకు ముగింపు కావాలి అని ధిక్కార స్వరాన్ని వినిపించాడు కొణిదల పురుషోత్తం. పొడిచే పొద్దుకు ముందే వాళ్ళంతా లేస్తారు, నడిచే స్వేదబిందువుల్లా సాగిపోతారు. ప్రపంచ రథాన్ని నడిపే సిసలైన చక్రాలు, అభివృద్ధి సౌధానికి అసలైన పునాదిరాళ్ళు, నీతిగా నిర్భీతిగా పనిచేసే శ్రామికులు, ధనదాహపు యంత్రాలకు ఇంధనమై మండుతుండ్రు, బతుకు భారం కాగా బలిపీఠం ఎక్కుతుండ్రు. పీడనపై తాడనపై సింహాలై గర్జిస్తే, దోపిడిని రాపిడిని పిడికిలెత్తి నిలదీస్తే, ఎర్ర జెండ అండగా కదంతొక్కి నడిస్తే, అభ్యుదయ మార్గంలో అవని అంత నడువదా, అంధకారమంతరించ కొత్త పొద్దు పొడవదా, కొత్త పొద్దు పొడవదా అని బొమ్మరాత ఎల్లయ్య చైతన్య గీతం ఆలపించాడు. ఇందరి గురించి, దేశాభ్యుదయానికి పనిచేస్తున్న అందరి గురించి ఇందులోపల ఎక్కువగా కవితలు ఉన్నాయి. అయితే సైనికుల గురించి ఎక్కడో ఒక చోట ఒక వాక్యం తప్ప మిగతావి ఉండకపోవడం అనేటటువంటిది కొంత ఆలోచించవలసిన విషయం. కార్మికులు అనగానే సైనికులు స్ఫురించకపోవడం అనేటటువంటిది ఆ విధంగా జరిగి ఉండవచ్చునేమో. మొత్తానికి కర్షకులలో, కార్మికులలో, శ్రామికులలో ఆగ్రహాగ్ని ప్రజ్వలించకముందే మేలుకుందాం, వారిని అభిమానించుదాం, గౌరవించుదాం, ఆదరించుదాం. ఈ పుస్తకంలోని మొదటి కవితలోనే ఉన్న పుట్టిన ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ నిత్యావసరాలు శ్రామికుని శ్రమ వల్లే ఏర్పడతాయి వంటి పంక్తులను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే వారిని తప్పకుండా ఆదరిస్తాం, మనుషులుగా నిరూపించుకుంటాం. ఇంకా ఎందరి కవితల గురించో చెప్పాలని ఉన్నా మాట్లాడాల్సిన ప్రముఖులు ఉన్నందున ముగిస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ వేదికకు, వైరాగ్యం ప్రభాకర్కు మీ అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను.